పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, దళారులను నమ్మి మోసపోవద్దని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం కేటాయించిన నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకంలో తేడాలు లేకుండా చూడాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో నగదు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిఓ నీరజ, మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య, కమిషనర్ జోనా, తహసీల్దార్ విజయసాగర్, వైస్ చైర్పర్సన్ శిబారాణి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మైస సురేష్ కుమార్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రాజేష్ ఖన్నా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబిడి రాజిరెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నినాదంతో రైతులు పెద్ద ఎత్తున వరిధాన్యాన్ని పండించింది, ప్రభుత్వం చెల్లిస్తుంది. సో అందరూ కూడా చాలా సంతోషంగా రైతులు ఈరోజు తమ ధాన్యాన్ని తెచ్చి కుప్పలుగా పోసింది. మరి అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్న, సీజన్ ఇప్పుడంతా అన్వాంటెడ్ వర్షాలు, ఎక్కువ అకాల వర్షాలు అంటాం, మనం చెడగొట్టు వాళ్ళని మన తెలుగులో అంటాం, హిందూ సాంప్రదాయం. కాబట్టి ఈ వర్షాలను బేస్ చేసుకొని వర్షాలు వస్తే సమస్యలకు, రైతులకు, వడ్లకు నష్టం జరుగుతుంది. కాబట్టి సరియైన అన్ని వస్తువులు దానికి సమకూర్చుకొని ఎలాంటి నష్టం జరగకుండా, అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా తూకం కాడ మోసం జరగకుండా మాయిశ్చరైజ్ నేను రైతులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. రైతులు కూడా ధాన్యాన్ని మంచిగా పండించి ఎండబెట్టి తీసుకురండి, మీకు మంచి రేట్ వస్తుంది. మీరు చెత్తతోని అట్లనే తెచ్చిపెడితే మీకు నష్టం జరుగుతుంది. ఆ గత ప్రభుత్వంలో మోసపోయినట్టు మోసపోకండి. ఇక్కడ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వారి యొక్క ధాన్యాన్ని కరెక్ట్గా కొనుగోలు చేసి 41 మాయిశ్చరైజ్ 14 పాయింట్ పెట్టారు. దాని ప్రకారంగానే నడుచుకోవాలని మరి హమాలీ సోదరులకు కూడా చెప్తున్నాను. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు ఏ విధంగా నష్టం జరగకుండా రైతులను కాపాడుకునే దిశగా మీరు అందరూ కూడా సహకరించి రైతులను ఎప్పటికప్పుడు ధాన్యాలు నింపి మరి ఏఎంసీ చైర్మన్ గారు నరకుడు వెంకటయ్య గారి ఆధ్వర్యంలో అన్ని దగ్గరుండి సమీక్ష చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు నేను విషయాలున్నా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకే విధంగా మొన్న కూడా మొక్కజొన్నల విషయంలో కూడా అత్యధికంగా మన వర్ధనపేట నియోజకవర్గంలో దిగుబడి జరిగింది.